షేర్ మార్కెట్ అనేది ఇండిపెండెంట్ బిజినెస్, కాపీ ట్రేడింగ్ అనేది ఎక్స్ట్రాడినరీ బిజినెస్. మనం ఎక్కడైనా జాబ్స్ కానీ, స్మాల్ స్కేల్ బిజినెసెస్ కానీ చేసే వాళ్ళలో ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే డిపెండెన్సీస్ ఉంటాయి. ఎప్పుడైతే డిపెండెన్సీస్ ఉంటాయో సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి బానిసల్లాగా మనం పనిచేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్ అయితే తప్పనిసరిగా వస్తుంది. జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అని కాదు కానీ మోస్ట్లీ ప్రతి ఒక్కరికి అంటే తప్పవుతుందేమో, మోస్ట్లీ చాలామందికి ఇదేం బతుకురా బాబు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినా సరే అదే శాలరీ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో నచ్చని పని కూడా చేయాల్సి వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోవాల్సిన పరిస్థితి కూడా ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇండిపెండెంట్గా నా సర్వైవల్కి నేనన్నా సరే ఇండిపెండెంట్గా డబ్బులు సంపాదించుకునే మార్గం ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి షేర్ మార్కెట్ అనేది ఎక్స్ట్రాడినరీ బిజినెస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్. కానీ షేర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే చిన్న విషయం అయితే కాదు. ముందు మన గురించి మనం అర్థం చేసుకునే శక్తి కావాలి. అది చదువుతూ ఉంటే వస్తుంది. చదువు అర్థం చేసుకొని రాయడం రావాలి. ఇలాంటి ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకునే స్కిల్స్ అన్నీ ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇవన్నీ పర్లేనురా బాబు, కానీ ఇండిపెండెంట్గా ఉంటే చాలు, ఈ బానిస బతుకొద్దు అనుకునే వాళ్ళకి ఏంటంటే కాపీ ట్రేడింగ్ బిజినెస్. ఈ కాపీ ట్రేడింగ్ అంటే ఏంటంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ దగ్గర నుంచి లింక్స్ కాపీ చేసుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు కూడా రిఫ్లెక్ట్ అయిపోద్ది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ స్కిల్ అంతా కూడా ప్రొఫెషనల్ ట్రేడర్ దగ్గర ఉంటుంది. వాళ్ళ నుంచి లింక్స్ కాపీ చేసుకుంటే మనకు కూడా సేమ్ ప్రాఫిట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది. కాకపోతే వాళ్ళ స్ట్రాటజీ లింక్స్ ఇచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ ఫీ అయితే ఛార్జ్ చేస్తారు. ఊరికనే ఎవరు చేయరు కాబట్టి చేస్తారు. వాళ్ళకి సగం ప్రాఫిట్ పోయినా సరే మిగతా సగంతో మనం హ్యాపీగా సర్వైవ్ అయిపోవచ్చు. మంచి ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకునే టైంలో కొంచెం ప్రాపర్గా సెలెక్టివ్గా చూసుకోవాలి. బాగా పెర్ఫామ్ చేసి బాగా సపోర్ట్ చేసే ప్రొఫెషనల్ ట్రేడర్ని చూస్ చేసుకుంటే సరిపోద్ది. థ్యాంక్ యూ.